గుంటూరు జిల్లాలో 5గురు గల్లంతు మరొకరు మృతి 4 గంటలుగా వాగులో యువకుడి జీవన్మరణ పోరాటం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ టూర్ కాలువల పనులకు 90 లక్షలను శాంక్షన్ చేసిన మంత్రి పులిచింతలకు భారీగా వరద నీరు ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన 2 రాష్ట్రాలు బీహార్లోని గయలో విద్యార్థిని ఢీకొన్న ఆటో ఆగ్రహంతో కార్లు బస్సుల్ని తగలబెట్టిన స్థానికులు కర్ణాటక గవర్నర్తో సీఎం సిద్ధరామయ్య భేటీ కావేరీపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టాలని విజ్ఞప్తి ఇక 30/60 డీటెయిల్స్ లోకి వెళ్తే అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పల్నాడు ప్రాంతంపై దీని ప్రభావం భారీగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. నరసరావుపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పిడుగురాళ్ల ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై నీరు ప్రవహిస్తూ ఉండడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చిలకలూరిపేట సమీపంలోని అమీన్ సాహెబ్ పాలెం వద్ద కుప్పగంజి వాగు పొంగి పొర్లుతూ ఉంది. ఒక వ్యక్తి వాగులో చిక్కుకుని పోయాడు. అతన్ని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో కుదరలేదు. ప్రస్తుతం తాటి చెట్టును పట్టుకుని అతను సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనితో పాటు ఉన్న 4 కూడా గల్లంతయ్యారు. ఇప్పుడు కాకసేపు ఉన్నాడు యమధర్మరాజులు రా రా అంటే నేను వస్తున్నావు. ఇప్పుడు కాకసేపు ఉన్నాడు యమధర్మరాజులు. ఇక గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో కూడా వరద భీకరంగా ఉంది. కాలనీల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరుకుంది. ప్రజలు నీటి గుప్పిట్లో ఉన్నారు. వారిని కాపాడిన స్థానికులు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలతోటి నల్గొండ జిల్లాలో మూసీ నది పొంగి పొర్లుతూ ఉంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. కేశవపల్లిలో 13,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు అధికారులు.
కర్నూలు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడింది. దీంతో పాలేరు, గుండ్లకమ్మ వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. మహానందిలో ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికంగా ఉన్న వ్యవసాయ కళాశాల నీట మునిగింది. ఆత్మకూరులో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇందిరమ్మ కాలనీ నీట మునగడంతో కాలనీ వాసులంతా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు పిడుగురాళ్ల ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. అనుపాలెం దగ్గర ట్రాక్ పై నీరు ప్రవహిస్తూ ఉంది. దీంతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ ను అధికారులు నిలిపివేశారు. ఉదయం 7 గంటల నుంచి నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. తాగడానికి నీరు, ఆహారం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్న పిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. అక్కడ పరిస్థితిని గురించి చెప్పేందుకు ఒక ప్రయాణికుడు సాయిబాబా మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సాయిబాబా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ట్రైన్ ఎక్కడుంది, మీ పరిస్థితి ఏంటి? ఉదయం నుంచి అక్కడే రైలు పట్టాల మీదే ఉండి ఆగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ పరిస్థితి ఏంటి మరి? ఇక్కడ అనుపాలెం దగ్గర ట్రైన్ ఆపేశారండి. ఉదయం 7 గంటలకి ట్రైన్ కి 100 మీటర్ల దూరంలో ట్రాక్ అంతా కొట్టుకుపోయింది. వెనకాతలకు కూడా కొట్టుకుపోయిందండి. వాగు వెనకాతల నుంచి అంటే ట్రైన్ కి ముందు వెనక వెళ్ళడానికి లేకుండా ఉన్నది. ఓకే, మీకు అధికారులు ఏం చెప్తున్నారు మరి? ఎప్పుడులోగా మిమ్మల్ని అక్కడి నుంచి? జనరల్ మేనేజర్ తో మాట్లాడానండి, అలాగే ఆర్ఎస్ గారితో మాట్లాడానండి, సిపిఆర్ఓ గారితో మాట్లాడానండి. మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నామండి, మీకు వస్తాయండి అన్నారు. అట్లీస్ట్ మాకు ఇక్కడ పాలు కానీ, టీ కానీ ఏదైనా చిన్నపిల్లలతో అవస్థపడుతున్నారు. తాగే నీళ్లు కూడా దొరకట్లేదండి. మీరు ఏమైనా ప్యాంట్రీ కార్లో వాళ్ళకైనా చెప్పి మాకు సప్లై చేయండి అని అంటే. రైట్ సాయిబాబా గారు, అధికారులు వెంటనే స్పందిస్తారని ఆశిద్దాము. ఇక ఏలూరు యువబేరులో ప్రస్తుతం జగన్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం మనం. మొన్న జైట్లీ గారు వచ్చారు. సెప్టెంబర్ 8వ తారీఖున 7వ తారీఖున అర్ధరాత్రిన జైట్లీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. జైట్లీ గారు అర్ధరాత్రి పెట్టిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యాపారవేత్త, కాంట్రాక్టర్లు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా జైట్లీ గారితో ప్రెస్ మీట్ లో పార్టిసిపేట్ చేశారు. అర్ధరాత్రి సెప్టెంబర్ 7వ తారీఖున జరిగిన ప్రెస్ మీట్. చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారు మంత్రులు, అందరూ కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు అందరూ జైట్లీ గారితో సహా కూర్చొని ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు. దానికి ముందు ప్రెస్ మీట్ జరుగుతా ఉంది అన్న సంగతి 7వ తేదీ పొద్దున్న నుంచి విపరీతమైన పెద్ద డ్రామా చూపించేశారు. అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ప్రత్యేక హోదా అన్నది వచ్చేస్తా ఉంది, ప్రత్యేక హోదా అన్నది వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూశాం. ప్రత్యేక హోదా బ్రహ్మాండంగా ఇంకొక పెద్ద ప్యాకేజు రకరకాలుగా ఇచ్చేస్తున్నారు అనే టీవీ ఛానళ్ళన్నీ పొద్దున్న నుంచి ఊదరగొట్టి చివరకు అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు ప్రెస్ మీట్ తన మంత్రులు, చంద్రబాబు నాయుడు గారి మంత్రుల చేత, కేంద్ర మంత్రులతో కలిసి ఏం చెప్పారు అనంటే దమ్మిడి ఇస్తానని చెప్పాల, పైగా ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పాడు. జరిగింది అది. అదే రోజు అర్ధరాత్రి ముఖ్యమంత్రి గారు వెంటనే పిక్చర్లోకి వచ్చేశారు. అరుణ్ జైట్లీ గారు ఢిల్లీలో స్టేట్మెంట్ ఇవ్వడం ఆలస్యం, ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి ప్రెస్ దగ్గరికి వచ్చేశాడు. వచ్చి
నేను స్వాగతిస్తున్నాను అని అంటాడు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని వాళ్ళు చెప్తా ఉంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, మన తరపున పోరాటం చేయాల్సిన ఈ వ్యక్తి నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి అంటాడు. అసలు ఈ మనిషికి కాస్తో కూస్తో ఇంగ్లీష్ వస్తుందా అని చెప్పి కూడా నాకు డౌట్ వచ్చింది అప్పుడు. మరి ఎందుకు స్వాగతించాడో అర్థం కాని విషయం. అంతటితో చంద్రబాబు నాయుడు గారు ఆగలేరు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో జరుగుతా ఉన్నప్పుడు అసెంబ్లీలో గట్టిగా నిలదీశాం, నువ్వెవడవయ్యా స్వాగతించేదానికి? ప్రత్యేక హోదా అన్నది ఏమన్నా మీ నాయనగారి సొత్తా, మీ అత్తగారి సొత్తా? నువ్వెవడయ్యా స్వాగతించడానికి? 5 కోట్ల మంది ప్రజలు, 5.5 కోట్ల మంది ప్రజలు జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. చదువుకున్న ప్రతి పిల్లాడు చదువుకున్న ప్రతి పిల్లాడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. 5 కోట్ల మంది జీవితాలు దాని మీద ముడిపడి ఉంటే మాకెవరికీ ఇష్టం లేకపోయినా కూడా నువ్వెవడువయ్యా స్వాగతించేదానికి అని చెప్పి గట్టిగా అసెంబ్లీలో నిలదీశాం. మేము గట్టిగా అసెంబ్లీలో నిలదీస్తున్నామని చెప్పి మండలికి వెళ్ళాడు. ఇక్కడ మాట్లాడే ధైర్యం చేయలే. మండలికి వెళ్ళాడు, శాసన మండలికి వెళ్ళాడు. శాసన మండలికి వెళ్ళినప్పుడు ఇంకా ఆశ్చర్యంగా మాట్లాడాడు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తాయి అని ఈయన అడుగుతాడు. ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్కు, హిమాచల్ ప్రదేశ్కు ఏం మేలు జరిగింది అని మండలిలో ఈయన అడుగుతాడు. ఆశ్చర్యం అనిపించింది. ఇదే మనిషి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలంటాడు. ఇదే మనిషి ఎన్నికలకు వెళ్లి మీటింగులలో ఊదరు కొడుతూ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఇదే మంత్రి అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేస్తారు, ఒకసారి కూడా కాదు 2 సార్లు తీర్మానం చేసి పంపిస్తాడు. ప్రత్యేక హోదా మాకు సంజీవిని, వెంటనే మాకు ఇవ్వాలి అని తీర్మానం చేసి పంపిస్తాడు. ఆ తర్వాత ఇదే మనిషి మండలిలోకి వచ్చి 2.5 సంవత్సరం తర్వాత ప్లేటు మార్చి ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వల్ల హిమాచల్కు, ఉత్తరాఖండ్కు ఏం జరిగింది అని చెప్పి ఇదే మనిషి అంటాడు. పట్టపగలు అబద్ధాలు ఆడతాడు. ప్రధానమంత్రికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఆయన ఏదో విదేశాల్లో పాపం తిరుగుతూ ఉన్నాడు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అని చెప్పి పిఏ ఫోన్ ఇచ్చాడట. పేపర్లో చదివాము. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తారేమో అని చెప్పి బహుశా ఆయన ఏమని అనుకుని ఉంటాడేమో, నాకైతే తెలియదు. కానీ తీరా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లోకి వచ్చి థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు అని చెప్పి అన్నాడట. పేపర్లో చదివాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసం ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే, నిజంగా ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సమంజసమా అని అడుగుతా ఉన్నా. వెంకయ్య నాయుడు గారు మొన్నటిదాకా ప్రత్యేక హోదా అన్నది సంజీవిని అన్నాడు. ప్రత్యేక హోదా నా వల్లే ప్రత్యేక హోదా వస్తా ఉందని కూడా ఊదురుగొట్టుకున్నాడు. ప్రత్యేక హోదా వల్లనే అన్నీ జరుగుతాయి, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పినారు. అటువంటి వెంకయ్య నాయుడు ప్లేటు మార్చాడు. ప్లేటు మార్చిన ఇదే వెంకయ్య నాయుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఫేస్ అని చెప్పి తెలిసి, ఆంధ్రప్రదేశ్ అంటే బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే వెంకయ్య నాయుడు అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నప్పుడు, బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి అరుణ్ జైట్లీ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చినప్పుడు, వెంకయ్య నాయుడుకు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా విజయవాడకు పిలిపించి తన మంత్రుల చేత సన్మానం కూడా చేయిస్తాడు. సన్మానం చేసి ప్రత్యేక హోదా మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్రహ్మాండమైన ప్యాకేజ్ మాకు ఇచ్చినారు, థ్యాంక్ యూ అని కూడా ఆయన చెప్పిస్తాడు. నిజంగా
నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత నిన్న ఢిల్లీకి పోవడం, అరుణ్ జైట్లీ గారికి శాల్వా కప్పడం, కప్పి థ్యాంక్ యూ అని చెప్పి రావడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఒక ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా సంజీవినిగా కనిపించిన వీళ్లకు 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలి అని చెప్పి అడిగిన వీళ్లకు ఇవాళ ప్రత్యేక హోదా అన్నది ఏం మేలు జరుగుతుంది, ప్రత్యేక హోదా వచ్చిన ఉత్తరాఖండ్ హిమాచల్కి ఏం మేలు జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు అంటే, వెంకయ్య నాయుడు గారు ఏమంటాడు తెలుసా? వెంకయ్య నాయుడు గారు అంటారు, నేను ఆ రోజు ఏదో వేడి మీద అడిగా అని ఇవాళ అంటాడు. అంతటితో అన్నా, ఆ రోజు సాయంత్రానికే నా దగ్గరికి మిగతా రాష్ట్రాల ఎంపీలు నా దగ్గరికి వచ్చారు, మిగతా రాష్ట్రాల నాయకులు నా దగ్గరికి వచ్చారు. వచ్చి నీకేమైనా బుద్ధి ఉందాయా, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి కావాలని అడుగుతావు, మా పరిస్థితి ఏమిటి అని చెప్పి వాళ్ళు అడిగారట. వెంకయ్య నాయుడు వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డాడట. అవన్నీ ఈరోజు వెంకయ్య నాయుడు గారు చెప్తారు. 2.5 సంవత్సరం తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా ఒకరున్నారు, ముఖ్యమంత్రిగా మరొకరున్నారు, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇవాళ చెప్తారు. ఆశ్చర్యం ఏమనిపించింది అంటే, వెంకయ్య నాయుడు గారు ఇంకా హోదా గురించి ఆ రోజు సంజీవిని అన్న వ్యక్తి, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్న వ్యక్తి వెంకయ్య నాయుడు గారు హోదా గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ అని అంటాడు, మేకకు ఇలా ఏలాడుతూ ఉంటాయి కదా, హోదా అంటే అవే అంటాడు. అసలు నిజంగా వీళ్ళంత దుర్మార్గంగా, వీళ్ళంత అన్యాయంగా ఎన్నికలప్పుడు మాటలు చెప్పి, ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఏకంగా పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీలను ఇవాళ నీరు కారుస్తూ చివరకు గోబల్స్ ప్రచారం దిగుతా ఉన్నారు అని అంటే, గోబల్స్ ప్రచారం ద్వారా మొన్నటిదాకా ప్రత్యేక హోదా గొప్పది అని చెప్పిన వ్యక్తులు ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏమైనా మేలు జరుగుతుందా అని చెప్పి ఎదురు ప్రశ్నించే పరిస్థితిలోకి పోతా ఉన్నారు అని అంటే, ఒకసారి నేను టీవీని ఇంతకు ముందు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు, ఎన్నికలకు పోతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, బీజేపీ వీళ్ళంతా ప్రత్యేక హోదా గురించి ఏమన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళంతా కూడా ఏమంటున్నారు అనేది ఒకసారి నేను టీవీలో చూపిస్తా. ఒకసారి మీరు కూడా వినండి. ఎన్నికలప్పుడు వీళ్ళు ప్రజలతో పనున్నప్పుడు ఏ మాదిరిగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూద్దాం.